నమస్తే ఎవ్రీవన్. యాక్చువల్లీ ఇది మన ఛానల్ కి సంబంధం లేని సబ్జెక్ట్ అయినా సరే మాట్లాడుతున్నా, ఎందుకంటే కొందరు లవ్ ఫెయిల్యూర్స్ మెసేజ్ చేసారు. 10-12 మంది సూసైడ్ చేసుకుంటా అంటారు. పాపం పోరగాళ్ళు. ఏమిటంటే మీరు మాట్లాడేది? నీకు ఒక పిల్ల హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే నువ్వు ఇంకో కత్తి లాంటి పిల్లలు పట్టాలని చూడాలి, కానీ జిమ్ కి 6 ప్యాక్ చేస్తా, మార్షల్ ఆర్ట్ నేర్చుకొని మెడల్స్ కొడతా అని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకంటే యు ఆర్ నథింగ్ అని. అందుకోసమే అది వదిలేసి వెళ్ళిపోయింది. గట్టి ఒక 48 గంటలు ఒక పిల్లతో మాట్లాడితే లవ్ ఈజీగా అయిపోతుంది. బట్ ఆ లవ్ ని లాంగ్ టర్మ్ నిలబెట్టుకోవాలంటే చాపని బండకేసి రుద్దుకోవాలి. మీ లైఫ్ రిలేషన్ లో ఉన్నప్పుడు ఇదే నా జీవితం, ఇదే నా ప్రపంచం అంటారు. కొంచెం గడబడై ఏదైనా కాగానే దీని వల్ల నా జీవితం ఖరాబ్ అయింది అంటారు. నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ 16-17 వయసు ఉన్నప్పుడు మంచి చదువుకోవాలి, లేకపోతే గట్టిగా ఆడుకోవాలి. అంతేగాని లవ్ అని పంచాయతీ పెట్టుకుంటే ఇట్లా బొక్కల బ్రేకప్లు అవుతాయి. మనం మనకన్నా మన వర్క్ కన్నా ఎదుటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం చూడు, ఆ రోజు మనం బుగ్ అయిపోతాం. అర్హత ఉన్న అమ్మాయి కోసం దేన్నన్నా వదులుకోవచ్చు, ఏం తప్పలేదు. ఇంట్లో ఉన్నావు పాలేకపోతే, ఎదిగిన కొడుకు పని చేయకపోతే అస్సలు ఇజ్జత్ ఉండదు. ఇట్లా అందరి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. మరి నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను.